కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చి ఉండేవి అని మీ ఉద్దేశమా? సిబిఐ జగన్ అరెస్ట్ చేసి తప్పు చేసిందని ఏమన్నా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి? సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ కి కాంగ్రెస్ పార్టీ విజయానికి నేను దానికి ఏమి లంకి పెట్టట్లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్నటువంటి చాలా సున్నితమైనటువంటి పరిస్థితుల్లో ఆ అరెస్టు జరగటం అనేది, ఆయన జైల్లో ఉండటం, ఆయన యొక్క తల్లి కానీ మరి సోదరి కానీ విజయమ్మ గారు కానీ షర్మిల్ గారు కానీ ఇద్దరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా వెళ్లి కన్నీరు పెట్టుకుని ఏదో ఒక సింపతిని గెయిన్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి కృషి ఖచ్చితంగా ఈ మెజారిటీలు పెంచడంలో ఉపయోగపడిందని మాత్రం నేను అనుకుంటా ఉన్నా. ఎందుచేతనంటే కడప ఎందుకు చెప్పాను అంటే ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు 5,14,000 15,000 సుమారుగా ఆయన గెలుపొందడం జరిగింది. ఆ పార్లమెంటుకు సంబంధించి సుమారుగా ఆ జిల్లాలో ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి అక్కడ కూడా సింపతి అనేటువంటిది ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కానీ, లేకపోతే ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆ కొడుకుగా అది ట్రాన్స్ఫార్మ్ అయింది అనేటువంటిది నా బలీయమైనటువంటి అభిప్రాయం. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ట్రెండ్స్ పరిశీలిస్తే అంటే చిరంజీవి సామాజిక వర్గం బలంగా ఉన్న చోట్లనే కాంగ్రెస్ కాస్త కూస్త ఫలితాలు సాధిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ క్రెడిట్ చిరంజీవి ఖాతాలోనే వేసేందుకు చాలా మంది నేతలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు? అంటే పీఆర్పీ విలీనం వల్లనే ఇప్పుడు కాంగ్రెస్ కు గెలిచిన 1-2 చోట్ల అది లాభించింది అనుకుంటున్నారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే చిరంజీవి గారి యొక్క పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. సాధారణంగా పీఆర్పీ పార్టీ యాక్చువల్గా 2009 సంవత్సరంలో చూసినట్లయితే ఆ పీఆర్పీకి వచ్చినటువంటి ఓట్ల శాతం సుమారుగా 70 నుంచి 80 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. వారిలో మెజారిటీ ఒక కాపు సామాజిక వర్గాన్ని నుంచి వచ్చినట్టుగా మనం లెక్కలు వేసుకున్నాం. వారు ఎన్నికలైన తర్వాత కాస్త ఇటు అటు వెళ్లారు. ఖచ్చితంగా అందరూ కూడా కాంగ్రెస్ లో ఉన్నారని నేను అన్ను, కానీ ఆ కలయిక అనేది కాంగ్రెస్ పార్టీ కాస్త మా కోస్తా ఆంధ్రలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ సామాజిక వర్గం బలీయంగా ఉన్న చోట కాస్త ఖచ్చితంగా మాకు కాస్త కొంచెం ఉపయోగపడిందని ఖచ్చితంగా దీనివల్ల అర్థమవుతుంది. మరి ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరి నేతలందరూ కూడా సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా తీసుకుని అందరినీ కూడా అటు పిసిసి అధ్యక్షులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ పద్మరాజు గారు. మొత్తం మీద అంటే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఫలితాలు అనుకున్నట్టుగానే వస్తున్నాయనే ఒక ఇంతకు ముందు అంతర్గత సంభాషణలు ఏవైతే చర్చించుకున్నారో వాటిని బయట పెడుతున్నారు. మొన్నటిదాకా కొందరు నేతలు అయితే అన్ని సీట్లు తామే గెలుచుకుంటామనే రీతి కూడా మాట్లాడడం జరిగింది. శైలేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్రావు. రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. 4,091 ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. 5వ రౌండ్ కౌంటింగ్ అక్కడ పూర్తయింది. ఇంత పెద్ద లీడ్ రామచంద్రపురం కాన్స్టిట్యున్సీలో సాధించడం ఇదే మొదటిసారి. 5 రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ సాధించింది. 22 ఓట్ల ఆధిక్యం ఆ పార్టీకి వచ్చిన సందర్భాన్ని చూసాం. కానీ 4,091 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రపురంలో ఉన్నారు. ఇది మనకు వచ్చిన సమాచారం. అలాగే నెల్లూరు పార్లమెంటు స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళ్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ 18,448 ఓట్ల ఆధిక్యంలో ఉంది మొదటి రౌండ్ లో. అలాగే నరసన్నపేటలో 6 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 976 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు జగదీష్ రెడ్డి మనతో లైవ్ లో స్టూడియోలో ఉన్నారు. వారితో చర్చను కొనసాగిద్దాం. టేక్ ఎ షార్ట్ బ్రేక్. ఏ పార్టీకి కొమ్ము కాయని ఛానల్ C24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్. ఇక మీకు ఇష్టమయ్యేది మ్యూజిక్ కానివ్వండి, స్పోర్ట్స్ లేకపోతే మూవీస్ కానివ్వండి, డిష్ టీవీ ఇస్తుంది ప్రతి జోనర్ లో అన్నిటికన్నా ఎక్కువ ఛానల్స్ యొక్క వెరైటీ. అందుకే మరి అందరికీ డిష్ పై మైకం. శ్రీమేధ మేధావుల విద్యా ప్రపంచం. CA CWA ఇంటర్ డిగ్రీ కోర్స్ ఏదైనా ఏ హై మేరా వాదా, చలో విత్ శ్రీమేధ. ఈ రోజా లైన్ చూసారా? పక్కూరు దాకా వెళ్తుంది. ఏమిటి కొత్త కనెక్షన్? ఇవాళ నెక్స్ట్ వీక్. ఇదంతా వదిలేయండి. ఇప్పుడు ఇంటికి తెచ్చుకోండి కొత్త ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్. గ్యాస్ కన్నా అమోఘం. ప్రెస్టీజ్ ఇండక్షన్ స్టవ్ మీకు గర్వకారణం. శ్రీమేధ మేధావుల విద్యా ప్రపంచం. 2012 ఇంటర్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ శ్రీమేధ. సింబల్ చూసి కాదు, అసలైన శ్రీమేధలో చేరండి. నేను నీకు నిజం చెప్పాలమ్మా.
ఏమిటది? నువ్వు అనుకుంటున్నట్టు నీ కొడుకుని కాదమ్మా. నాకు తెలుసురా, నా కొడుకు జనాన్ని కష్టపడతాడే కానీ కన్నీటుడు. నా కొడుకు ఎలా ఉండాలని నేను కోరుకున్నాను, నువ్వు అలా ఉన్నావురా. నా కడుపుని పుట్టకపోయినా నా కళల్ని నిశ్చయిస్తున్నావు. ఆ సంతోషం చాలరా నాకు. పటిష్టమైన నిర్మాణాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలు, సుఖ సంతోషాలకు నిలయాలు, శ్రీ అభయ గ్రూప్ గృహ సముదాయాలు, కావ్యాస్ ప్యారడైజ్, రొయ్యూరు, విజయవాడ. కొమ్ము కాయని ఛానల్ సి 24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్. ఏ పార్టీకి కొమ్ము కాయని ఛానల్ సి 24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్. వెల్కమ్ బ్యాక్. ఒకసారి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో చూద్దాం. ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేటలో ఆధిక్యంలో ఉన్నారు. పాయకరావుపేట గొల్ల బాబురావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. తోట త్రిమూర్తులు రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. బాలరాజు పోలవరం ఆధిక్యంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రసాదరాజు నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. భిక్షపతి పరకాల తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యంలో ఉన్నారు. రామకృష్ణారెడ్డి మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. సుచరిత పత్తిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. చెన్నకేశవరెడ్డి ఎమ్మెగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. రామచంద్రారెడ్డి రాయదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. గురునాథ్ రెడ్డి అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. అమర్నాథ్ రెడ్డి రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాసులు రైల్వే కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. తిరుపతి కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు కేవలం ఒక నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది. రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యంలో ఉంది. రాజంపేటలో 6వ రౌండ్ పూర్తయినట్టుగా మనకు తెలుస్తోంది. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి 11,660 ఓట్ల ఆధిక్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు జగదీష్ రెడ్డి మనతో స్టూడియోలో ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు, పరకాల విషయాన్ని పక్కన పెట్టేస్తే మిగతా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి చాలా దగ్గరగా చూస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి కోణంలో చూసినట్టయితే అక్కడ వచ్చే ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రియాక్ట్ అవుతుందనే వాదనని తెర మీదకి తీసుకొచ్చింది. ఈ వాదన నిజం కాబోతుందా లేదా ఎలక్షన్లలో వచ్చే లాభం కోసం ఈ వాదనని తెర మీదకి తీసుకొచ్చారా? మాకు ఎన్నికలలో ఉపయోగపడే వాదనే కాదు వాస్తవానికి. అది ఎన్నికల తర్వాత డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీని కాదు కానీ రైట్. ఒక బ్రేకింగ్ జగదీష్ రెడ్డి గారు, ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్. ఎమ్మిగనూరులో కౌంటింగ్ పూర్తయినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి గెలిచినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొదటి ఫలితం, ఉప ఎన్నికల్లో మొదటి ఫలితం మనకు వస్తుంది. చెన్నకేశవరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరులో అక్కడ గెలిచినట్టుగా మనకు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో బోని కొట్టింది. చెన్నకేశవరెడ్డి అక్కడ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది. అక్కడ ఆ సీట్లో పోటాపోటీగా ఉంటుంది, మాకు గెలిచే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తూ వచ్చింది. కానీ చెన్నకేశవరెడ్డి మొదట ప్రకటించిన ఫలితం అదే కావడం విశేషం. ఎమ్మెగనూరులో జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. చెన్నకేశవరెడ్డి అక్కడ విజయం సాధించారు. ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు ఈ రెండు కర్నూలు జిల్లాలో ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. జగదీష్ రెడ్డి గారు, ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఈ ఎన్నికల ఫలితాల మీద. సో ఎన్నికలలో అది మాకు పెద్ద ఉపయోగపడే వాదన కాదు, అది మీకు అవసరం కూడా లేని వాదన. ఎన్నికల తర్వాతనే డెఫినెట్ గా తెలంగాణ అంశానికి మాత్రం లాభం అయింది అనేది ఒక టీఆర్ఎస్ఏ కాదు, జనరల్ గా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, కేంద్రం సంగతి తెలిసిన వాళ్ళు, జాతీయ పార్టీల విలువలేందో తెలిసిన వాళ్ళు ఎవరైనా అంచనా వేసే విషయం అది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీని ఇంతకాలం మనం చూస్తున్నది ఏదైతే ఉందో ఈ దేశంలో ప్రజల అవసరాల కొరకు కాకుండా రాజకీయ అవసరాల కొరకే పొలిటికల్ నిర్ణయాలు అయితే అనే విషయం అందరూ గుర్తు చేసిన విషయం, బహిరంగ విషయం. ప్రజల అవసరాలు, ప్రజల కోరికలు వాటి ప్రకారం కాకుండా కేవలం రాజకీయ అవసరాల కొరకు. సో ఇప్పుడు
తెలంగాణ ఆ రోజు ఆపింది కూడా కేవలం రాజకీయ అవసరం కొరకు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న లీడర్లు వెళ్ళి మీరు అక్కడ ఇవ్వడం ద్వారా ఇక్కడ 25 పార్లమెంట్ సీట్లు 175 అసెంబ్లీ సీట్లు ఉన్న ప్రాంతాన్ని మీరు పోగొట్టుకుంటారు ఇట్లా అని చెప్పి ఇల్లగడపాట్లు కావచ్చు, రాయపాట్లు కావచ్చు, కావూర్లు కావచ్చు, వీళ్ళంతా చెప్పి ఆపినారు అనేది మనకున్న సమాచారం. ఇవాళ ఈ ఎన్నికలతోని వాళ్ళు చెప్పింది అబద్ధం అనే విషయం స్పష్టమవుతుంది అనేది మనకున్న ఒక అంచనా. వాళ్ళు ఇవాళ ఏం కారణం చూపించగలుగుతారు? జగన్ కి ఎందుకు మెజారిటీ వచ్చింది, జగన్ ఎందుకు గెలుస్తున్నాడు అనే విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న కారణం ఏముంది చెప్పడానికి? ఈ ఫలానా కారణం చేత జగన్ గెలిచాడు, మనం ఓడిపోయామని. తెలంగాణ ఆపితే మనం ఈ ఆంధ్ర ప్రాంతంలో బలంగా ఉంటామని చెప్పినారు ఈ నాయకులు ఇంతకాలం. తెలంగాణ ఆపించినారు వీళ్ళ మాట ప్రకారమే. అయినా సరే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు ఇస్తలేరు ప్రజలు? అంటే తెలంగాణ అంశం కాదు అక్కడ. తెలంగాణ అంశం ఆంధ్రాలో తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆంధ్ర ప్రజలు, సీమాంధ్ర ప్రజలు ఇప్పుడు కూడా పట్టించుకోలేదు దానికి ఇప్పుడు కూడా నెగిటివ్ రియాక్ట్ కాలేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్ తో జతగట్టినా, 2009లో టీడీపీతో జతగట్టినా డెఫినెట్ గా ప్రజలు ఆ రెండు పార్టీలు కూడా అక్కడ స్వీకరించారు. అంటే ఇక్కడ తెలంగాణ అంశంతోనే అక్కడ ఏమీ ముడిపడి లేదు. తెలంగాణ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు, ఇంకొకరికి వచ్చే నష్టం లేదు అనే విషయం స్పష్టమవుతుంది. ఇవాళ అక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడలేని స్థితిలో ఉన్నారు అనే విషయం కూడా కేంద్రానికి సమాచారం దీని ద్వారా వస్తుంది. పొలిటికల్ గా ఏ జ్ఞానం ఉన్న వాళ్ళైనా ఆ ఆలోచన చేస్తారు అని చెప్పేసి మేము అనుకున్నది. రైట్. ఎమ్మిగనూరు ఫలితం మనం ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చెన్నకేశవరెడ్డి అక్కడ గెలుపొందినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. 2వ స్థానంలో మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ, 3వ స్థానంలో రుద్రగౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ 3వ స్థానంలోకి ఉన్నారు. మత్స్యరెడ్డి గారు కంగ్రాచులేషన్స్, మొదటి స్థానం ఖాతా ఓపెన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలుగుదేశం పార్టీ మాకు చాలా బలమైన స్థానం, అది మేము గట్టి పోటీ ఇస్తున్నాం, అక్కడ మాకు గెలిచే అవకాశం ఉందని వారి ఖాతాలో వేసుకున్న స్థానంలో అదొకటి. ఫలితం ఎందుకు తెలుగుదేశం పార్టీ అంచనా తప్పిందంటారు? మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మీకు తెలుసు ఏ రకంగా అంచనాలు అక్కడ ఉంటాయనేది. కాదు, ముందే చెప్పాను, అన్ని అనలైజ్ చేసే ఒక ప్రతిపక్షంగా ప్రజా సమస్యల పట్ల ప్రతిబింబిస్తూ వెళ్లాల్సిన పార్టీ ఒకే ఒక లైన్ తీసుకొని ఆ లైన్ లో వెళ్ళటం, ఆ లైన్ లో వెళ్లిన దానివల్ల ఇటువంటి ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడైనా కానీ రాత్రి కూడా ప్యానెల్లో చర్చ జరిగేటప్పుడు ఇతర దేశాల్లో ఏ విధంగా చూస్తారంటే సర్వేలు ఏదో ఇప్పుడు ఎలక్షన్లో చేయించుకుంటారు. ఇక్కడ పీపుల్ సర్వేస్ కంటే కూడా ముందర సర్వేలు చేస్తారు. ప్రజా సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలను ఎట్లా పార్టీలు తీసుకోవాలనే దాంట్లో ఉంటారు. కానీ ఇక్కడ ఏమైందంటే కేవలం ఒక్క విషయం మీద పోవటం వల్లనే ఇటువంటి ఫలితాలను ముందుగా కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందే 1.5 క్రితం. ఇప్పుడే రుద్రరాజు గారు చెప్తుండ్రు, విన్నాను, సింపతి అని. సింపతి అంటే దేనికి సింపతి అనేది చెప్పాలి కదా. ఊరికి సింపతి అంటే వైఎస్ఆర్సీపీ 1.5 క్రితమే పుట్టిండేది, ఆవిర్భవించిండేది. ఎన్నికల సర్వేలు కూడా చూసాం, ప్రీపోల్ సర్వేలు కూడా చూసాం. ప్రీపోల్ సర్వేలో ఏముందో మొదటి నుంచి అదే ప్రతిబింబిస్తుంది. అది లాస్ట్ వరకు కూడా, ఎగ్జిట్ పోల్స్ వరకు కూడా అదే ప్రతిబింబించింది. దాదాపు అదే విధంగా ఎన్నికల ఫలితాలు కూడా అదే విధంగా వస్తున్నాయి. అదంటే మధ్యలోనే ఏదో సింపతి వల్ల వచ్చిందని చెప్పడం వాదనలో సరైన అర్థం లేదు. కాకపోతే ఇప్పుడు రాజకీయ పార్టీలో ఆత్మవిమర్శన చేసుకోవాలా, ఏం చేస్తున్నాం ఏమిటి అనేది ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేసుకోవాలి కానీ ఊరికేదో ఈ పూటకు గడుపుకుంటాం, ఏదో చెప్తే ప్రయోజనం లేదు, ముచ్చట్లు చెప్పడంలో ప్రయోజనం లేదట. రైట్. శ్రీధర్ గారు, మొదటి స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, ఇంతకుముందు అన్నట్టుగానే మేము గట్టి పోటీ ఇస్తాం అనుకున్న తెలుగుదేశం పార్టీ అక్కడ ఓడిపోవడం జరిగింది. భారీ మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. అంటే ఎన్నికల తర్వాత, ఓటింగ్ అయిన తర్వాత పార్టీలు వేసుకున్న అంచనాలు కూడా తారుమారైనట్టుగా కనిపిస్తుంది. తారుమారు డెఫినెట్ గా బై ఎలక్షన్ లో అవుతానే ఉంటాయి. ఎందుకంటే ఇది సహజంగా కూడా ఇక్కడ మీకు ఇందాకనే నేను తెలియజేశాను, ప్రజలకైతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇదేదో రాజకీయ కక్ష అనే కోణంలో ప్రచారం జరగడం, దానికి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అపోజ్ చేయకపోవడం, ప్రజలు ఈ అపోహలోనే ఉన్నారు. ఈ రోజు కూడా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆయనకి 2004లో ఎంత ఆస్తులు ఉన్నాయి, ఈ రోజు ఎంత ఆస్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుకోవాలా న్యాయస్థానంలో తెలుపుకున్నప్పుడు ఆయన వాస్తవంగా ఇవన్నీ న్యాయంగా సంపాదించుంటే
ఆయన ప్రజలు జేజేలు కొడతారు, రేపు కూడా జేజేలు కొడతారు, సంబంధించిన సమస్యలు రేపు కూడా జేజేలు కొడతారు. ఇప్పుడు ఏంటంటే అది నిరూపణ కానప్పుడు ప్రజలే అర్థం చేసుకుంటారు. ప్రజలే ఈ రకంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న విషయం అదంతా చూస్తే ఈ 1-2 సంవత్సరాల్లో తేలే అంశంలాగా కనిపించట్లేదు సిబిఐ ఎంక్వైరీ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ములాయం సింగ్ పైన పెట్టిన సిబిఐ కేసులు 11-12 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు అవి సాగుతూనే ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ పైన పెట్టిన కేసులు ట్రయల్ కోర్టులో అయిపోయింది, హైకోర్టులో అయిపోయింది, కానీ సుప్రీంకోర్టులో ఇంకా సాగుతూనే ఉంది. మాయావతి పైన కేసులు అన్ని సాగుతున్నాయి. పొలిటికల్ గా ఒకటి చెప్తాను సార్, రాజకీయ నాయకత్వం పైన సిబిఐ పెట్టిన కేసులన్నీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఏ కేసు కూడా లాజికల్ కంక్లూజన్ కాదనలేదు, ఎందుకంటే కేసులు అయితే కొనసాగుతున్నాయి. కానీ ఈ రోజు కూడా ఒకటే ప్రజల్లో ఉండేది, రాజశేఖర రెడ్డి గారు పథకాలు పెట్టారు, దానివల్ల మాకు లబ్ధి చేకూరుతుంది అనేది కొంత ఉంది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అవినీతి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేస్తే తప్ప అనేది ఒకటి ఉంది. దీంట్లో ఏంటంటే వాస్తవంగా ఎంత అవినీతి జరిగింది అనేది ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ దీన్ని సరిగ్గా ప్రజల వద్దకు చేరవేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి ప్రజలకు తెలియాలా, తెలిసినప్పుడు డెఫినెట్ గా ప్రజలు ఆలోచిస్తారు. కానీ ప్రజలు పతాక స్థాయిలో చేస్తున్నా. నేను ఇందాకే చెప్పాను, అర్బన్ ఏరియాస్ లో మీ పోలింగ్ చూసుకోండి. రూరల్ ఏరియాస్ ఒకసారి వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో ఉన్నారు. పరకాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయన దగ్గర తీసుకుందాం. భాస్కర్, పరకాలకు సంబంధించిన సమాచారం ఉంది, ఎన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది, ఏ మండలాలకు సంబంధించిన కౌంటింగ్ పూర్తయింది? శైలేష్, 4వ రౌండ్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి ములుగూరు భిక్షపతి తన సమీప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై 3603 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ కు 11777 ఓట్లు పోలుగాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖకు 8174, బీజేపీ 2284, కాంగ్రెస్ పార్టీ 1010, టీడీపీ 5240 ఓట్లు మాత్రమే పోలైనాయి. ఇక్కడ ఓటింగ్ సరళిని చూసిన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి సాంబారి సమ్మారావు కౌంటింగ్ కేంద్రం నుండి కూడా వెలుపడి జరిగింది. శైలేష్, సంబంధించిన కౌంటింగ్ ఎంతవరకు ఉంది, ఎప్పుడు జరిగే అవకాశం కనిపిస్తుంది అది? శైలేష్, ఇప్పుడు 4th రౌండ్ ఇప్పటివరకు పూర్తయింది. దాదాపు 19 రౌండ్ల కౌంటింగ్ ఇక్కడ జరగాల్సి ఉంది. మధ్యాహ్నం 12-12:30 వరకు కౌంటింగ్ పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు పరకాల రూరల్ సెగ్మెంట్ సంబంధించినటువంటి ఓటు మాత్రం లెక్కన జరిగింది. శైలేష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మళ్ళీ మిమ్మల్ని సంప్రదిద్దాం. నరసాపురంలో కాంగ్రెస్ పార్టీ 1731 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ 2వ స్థానంలోకి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇది లేటెస్ట్ గా వచ్చిన మన ఇన్ఫర్మేషన్. నరసాపురంలో 1731 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. అలాగే రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్న సమాచారం మనకు అందుతోంది. మొత్తానికి పోలవరంలో భారీ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19,000 ఓట్ల ఆధిక్యం లభించింది ఇప్పటి వరకు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమనే మనం అంచనా వేసుకోవచ్చు. పోలవరం కూడా తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇస్తుంది, తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది అని తెలుగుదేశం పార్టీ అంచనా వేసుకున్న సీట్ అది. అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా వెళ్తోంది. బయట ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎన్నికల విశ్లేషణ కొనసాగుతుంది. ఏ పార్టీకి కొమ్ము కాయని ఛానల్ C24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్. నాకు మంచి అబ్బాయిని తెచ్చిపెట్టు. రేపటికి పని అవ్వలేదో నీ పని అయిపోతుంది. పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిన తొట్టు. సమస్య జీవితాంతం వెంటాడుతుందంట. దుర్లభమైన 9 వనమూలికల మిశ్రమం నవరత్నతో చల్లని మసాజ్ టెన్షన్, తలనొప్పి, అలసటిని దూరం చేస్తుంది. నవరత్నం రాయండి, ఈలేయండి. నేటి జూనియర్ ఇంటర్ ఫలితాలలో శ్రీమేధ ప్రభంజనం 490 మార్కులతో పాటు 99.6% ఉత్తీర్ణతతో ఏపీ టాప్ 10 లో 115 ర్యాంకులు సాధించిన శ్రీమేధ.
పటిష్టమైన నిర్మాణాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలు, సుఖ సంతోషాలకు నిలయాలు శ్రీ అభయ గ్రూప్ గృహ సముదాయాలు, కావ్యాస్ పారడైజ్, రొయ్యూరు, విజయవాడ. స్వీట్స్, హాట్స్, ఇన్స్టెంట్ మిక్స్ లు అన్ని అందించేది స్వీట్ మ్యాజిక్. అందరికి కూడా అంత బాధ్యత ఉంది, ఏదో ఆషామాషిగా తీసుకోవడం లేదు. ఏ ఇజ్జత్ కా సవాల్ హై సబ్ లోగోं को. ఏపీకి కొమ్ము కాయని ఛానల్ సి 24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్. ఏ పార్టీకి కొమ్ము కాయని ఛానల్ సి 24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్. రైట్, రాష్ట్రంలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది అనేది ఒకసారి చూస్తే రాయచోటి, రామచంద్రాపురం, పరకాల మినహా మిగతా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ 18 నియోజకవర్గాలకు సంబంధించిన ఆధిక్యం మీ ముందుంది. అన్నింటా ఫ్యాన్ బొమ్మ కనిపిస్తుంది. రామచంద్రాపురం, పరకాల ఈ రెండింటిలో మాత్రమే ఫ్యాన్ కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ వెనకబడి ఉంది. రామచంద్రపురంలో 2వ స్థానంలో ఉంది. పరకాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంది. అయితే ఇప్పటికీ 5-6 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే పూర్తయింది. ఇంకా చాలా రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది. కేవలం ఎమ్మిగనూరు ఫలితాన్ని మాత్రమే ప్రకటించే ఫలితం మాత్రమే, కౌంటింగ్ మాత్రమే పూర్తయింది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి స్పష్టమైన ఆధిక్యం లభించినట్టుగా మనకు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోటగిరి విద్యాధరరావు గారు మనతో స్టూడియోలో ఉన్నారు. విద్యాధరరావు, నమస్కారం. ప్రజారాజ్యం పార్టీ విలీనం కాంగ్రెస్ పార్టీకి లాభించిందనుకోవచ్చా ఈ ఎన్నికల్లో, లేదా కౌంటింగ్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఏ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని బట్టి చూసి చెప్తారంటారా? ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ప్రజారాజ్యం పార్టీ విలీనం లాభించిందా లేదన్నది ఫీల్డ్ లోనే స్పష్టంగా అర్థమైంది. ఇవాళ యాక్టివ్ గా పనిచేసిన కుర్రోళ్ళందరూ కూడా కాంగ్రెస్ కి, ప్రజారాజ్యం పార్టీ కుర్రోళ్ళు యాక్టివ్ గా పనిచేశారు. వైఎస్ఆర్ పార్టీలకు ఎక్కువగా చెందిన కూడా కాంగ్రెస్ నుంచి చెందింది అనేది స్పష్టంగా మనకు అవగాహన అవుతుంది. సో ఆ విధంగా ఆలోచిస్తే ప్రజారాజ్యం పార్టీ వల్ల కొంత కాంగ్రెస్ కి బలపడింది కానీ దానివల్ల నష్టం జరగలేదు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంకా ప్రజారాజ్య పార్టీ క్యాడర్ కి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్రియేట్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు పూర్తిగా విలీనం అయ్యారు, మీరు మా సభ్యులు, మేము మీరు ఒకటే, దర్ ఇస్ నో ప్రజారాజ్య పార్టీ కాంగ్రెస్ అని చెప్పి తగు విధంగా గ్రామ స్థాయి నుంచి గౌరవించడం, గుర్తించకపోవటం వలన ఇంకా కొంత ఆ విలీనంలో ఇంకా కొంచెం టైం తీసుకునే సమయం కనపడుతుంది. రైట్, అనేక ఎన్నికల సమావేశాల్లో ఆజాద్ పాల్గొన్న ఎన్నికల సమావేశంలో కానివ్వండి, వైఎల్ఆర్ రవి పాల్గొన్న ఎన్నికల సమావేశంలో కానివ్వండి, 1+1 3 కావాలి అనే ఒకటి బలంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చిరంజీవి గాని మిగతా 1+1 2 కాదు, 1+1 3 కావాలి, ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించాలని చెప్పడం జరిగింది. బట్ ఆ 1+1 -1 లాగా అనిపిస్తుంది. -1 కాదు అది. నేను ఇందాకే చెప్పాను స్పష్టంగా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేను పూర్తిగా ప్రజారాజ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ విలీనం అయిన రోజున 1+1 2 అవుట్ కానీ 3 అవుట్ అనేది అది అలావుద్దీన్ అద్భుత దిబ్బలు ప్రజాస్వామ్యంలో అవగాహన లేని వ్యక్తులు అని అనుకోవాలి. లేదా 1+1 3 అవుతుంది, 1+1 2 అవుద్ది. కానీ ఒకటి బట్టి డెఫినెట్ మీకు సమయం తీసుకున్న ఆ 1+1 2 అవుట్ ఖాయం. రైట్, కర్నూలు నుంచి మా ప్రతినిధి బాలు లైవ్ లో ఉన్నారు. ఎమ్మిగనూరు ఫలితానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు. బాలు, ఎమ్మిగనూరు ఫలితానికి సంబంధించిన సమాచారం మీ దగ్గరే ఉంది. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 14 రౌండ్లు కంప్లీట్ అయినట్టుగా మనకు సమాచారం. చెన్నకేశ్వర రెడ్డి విజయం సాధించినట్టుగా మనకు అనధికారికంగా మనకు తెలుస్తున్న సమాచారం. అధికారికంగా 20,000 చిల్లరతో ఆయన విజయం సాధించినట్టుగా మనకున్న సమాచారం. ప్రస్తుతానికి ఆళ్లగడ్డ 4వ రౌండ్ కూడా కొనసాగుతోంది. 4వ రౌండ్ లో దాదాపు 15,000 దగ్గరలో శోభా నాగిరెడ్డి ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడే అందిన సమాచారం ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి 20,000 మెజార్టీతో విజయం సాధించాడు. రైట్ బాలు, ఇంకా ఎన్ని రౌండ్ల కౌంటింగ్ ఆళ్లగడ్డకు సంబంధించి మిగిలి ఉంది? ఆళ్లగడ్డకు సంబంధించి మనకు ఇప్పటి వరకు ఉన్న 4 రౌండ్లు ఇప్పటి వరకు పూర్తయ్యాయి. మరో 14 రౌండ్లు, మొత్తం 16 రౌండ్లకు గాను మరో 4 రౌండ్లు పూర్తయ్యాయి. ఇంకో 12 రౌండ్లు ఇంకా మిగిలి ఉన్నాయి.
దీంతో అంటే ఇప్పటి వరకు ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి 25,035 ఓట్లు సాధించడం జరిగింది. గంగుల ప్రతాప్ రెడ్డి 9,736 ఓట్లు సాధించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 5,719 ఓట్లు, దాదాపుగా 15,000 ఆధిక్యంలో శోభా నాగిరెడ్డి కొనసాగుతోంది. థ్యాంక్ యూ బాలు. మళ్ళీ మిమ్మల్ని సంప్రదిద్దాం. అలాగే తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1000కి పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 4th రౌండ్ 4వ రౌండ్ అక్కడ పూర్తయింది. 1000కి పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆళ్లగడ్డ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు విద్యాధరరావు గారు, చిరంజీవి గారు ఒకటే మాట చెప్పడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి గెలిచింది. ఇప్పుడు ఇది ఆళ్లగడ్డ వాళ్ళగడ్డ కాదు, ఇది మనగడ్డ కావాలి అని చెప్పేసి అనడం జరిగింది. కానీ ఆళ్లగడ్డ నిజంగా వాళ్ళగడ్డ లాగానే మారిపోయింది. చిరంజీవి మాటను పెద్దగా ఓటర్లు తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. అక్కడ ఓటర్లు తీసుకున్నది ఆళ్లగడ్డ ఇస్ ఫ్యాక్షన్ కాన్స్టిట్యున్సీ. నేను ఆళ్లగడ్డలో వెళ్ళి ప్రచారం చేసి తెలుగుదేశం భూమా నాయుడు తరఫున ఒకసారి శోభ అనుకుంటా బై ఎలక్షన్ లో వచ్చింది భూమా నాగిరెడ్డి. భూమా నాగిరెడ్డికి వెళ్ళి నేను ప్రచారం చేశాను. నాకు పూర్తిగా అవగాహన ఉంది. అది టోటల్ గా ఫ్యాక్షన్ కాన్స్టిట్యున్సీ. దానివల్ల అది మన గడ్డవాలని ఆశించినటువంటి కారణం ఏంటంటే అక్కడ ప్రజారాజ్య పార్టీకి మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ అభిప్రాయంతో ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఇందాకే చెప్పాను, ఇట్ విల్ టేక్ టైం. మీకు 2014 వచ్చేటప్పుడు మీరు చూస్తారు తప్పకుండా ఇక్కడ మన సమీకరణలో పూర్తి మార్పు కనపడుద్ది. మహేశ్వరరెడ్డి గారు, సమీకరణలో మార్పు అనేది కనిపిస్తుంది. ఆళ్లగడ్డ ప్రత్యేకించి మాట్లాడినప్పుడు ఫ్యాక్షన్ రిడన్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు 2 వర్గాలు ఉన్నాయి, గతంలో కాదని లేను. అటు తిమ్మారెడ్డి గారిది కానీ భూమా నాయుడు ఫాదర్ కానీ ఇటీవల కాలం వచ్చేసరికి ఆ ఫ్యాక్షన్ లీడర్ గ్రామాల్లో తగ్గిపోయి జనరల్ ఓటింగ్ ప్యాటర్న్ ఇతర ప్రాంతాల్లో ఎలా ఉందో అలానే వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ తరఫున భూమా నాగిరెడ్డి నిలబడి విశ్లేషణ చేసుకుని చిరంజీవి గారు ఆ మాట అనిండొచ్చు. కానీ కాకపోతే ఈ మార్పు చాలా మార్పు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడ కూడా జనరల్ ఓటింగ్ సరళిని ప్రతిబింబిస్తుంది. కానీ అది ఇంకా వేరే విధంగా ఆ మెజారిటీ శోభా నాగిరెడ్డికి తగ్గాల. కానీ అటువంటి మెజారిటీ కనపడుతుంది. 4వ రౌండో 5వ రౌండో నాకైతే తెలియదు. కానీ మెజారిటీ కనపడినప్పుడు ఇతర నియోజకవర్గాల్లో ఏం ప్రతిబింబిస్తుందో అక్కడ కూడా అదే ప్రతిబింబించింది అనుకోవాలా. ఒకసారి ఇక్కడ మైసూరు పూర్తి అవగాహన ఉంది రాయలసీమ పాలిటిక్స్. భూమా నాగిరెడ్డి స్థానికంగా ఉంటున్నాడు, ప్రభాకర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ఇద్దరు హైదరాబాద్ లో ఉంటున్నారు. దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో కూడా క్రియేట్ చేయడంలో కేవలం ఎన్నికలప్పుడు కాసేపు బెదిరించిన తర్వాత ఎన్నికల్లో పాల్గొంటూ మూలాన్ని కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ క్రియేట్ చేయలేక రిజల్ట్ స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. స్థానికంగా ఉన్న వారిని అక్కడ ఆ ఫ్యాక్షన్ బలంగా ఉంటుంది అనుకోవచ్చు. ఒకసారి నెల్లూరు వెళ్దాం. నెల్లూరులో మా ప్రతినిధి శివకేశవ్ అక్కడ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నెల్లూరులో ఉదయగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అలాగే నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కౌంటింగ్ అక్కడ జరుగుతోంది. శివకేశవ్, నెల్లూరు పార్లమెంట్ కు సంబంధించిన సమాచారం మీ దగ్గరే ఉంది. రైట్, శివకేశవ్ తో కాంటాక్ట్ సర్వీస్ లేకపోయాం. అలాగే రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి 17,000 ఓట్ల ఆధిక్యం ఆమెకు లభించింది. ఆమె కూడా స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తుంది. 3,603 ఓట్ల ఆధిక్యంతో పరకాల్లో టీఆర్ఎస్ కొనసాగుతుంది. వైఎస్ఆర్ సిపి 2వ స్థానంలో ఉంది. అక్కడ పత్తిపాడులో 9 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 9 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 12,880 ఓట్ల ఆధిక్యం లభించినట్టుగా తెలుస్తుంది. జగదీష్ రెడ్డి గారు, పరకాల్లో ఎందుకు ఇంత పోటాపోటీగా అక్కడ ఉంది? నిజానికి మిగతా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10,000 ఓట్లు 11,000 ఓట్లు మెజారిటీ సాధించింది. తెలంగాణ రాష్ట్ర సమితి అంచనాల ప్రకారం అక్కడ కూడా మీరు ఈ పార్టీకే 4వ రౌండ్ 5వ రౌండ్ పూర్తి అయ్యే పార్టీకే ఒక స్పష్టమైన లీడ్ అక్కడ మీకు వచ్చిండాల్సింది. కానీ లీడ్ రాలేదు మీకు. లీడ్ స్పష్టంగా ఉంది, చాలా క్లియర్ గా ఉంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అది కూడా మేము గెలుస్తామని చెప్పుకున్న సీటు వాస్తవానికి. వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కూడా, ఆమె 3 సార్లు ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వాళ్ళు కొంత ఎస్టాబ్లిష్ అయిన లీడర్షిప్ అక్కడ. అయినప్పటికీ కూడా
దాన్ని కాదని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టుగా జగన్ సింపతి అని కానీ ఇంకోటని కానీ వాటన్నిటిని ఫేస్ చేసి స్పష్టంగా తెలంగాణ వాదానికి అక్కడ ప్రజలు ఓట్లు వేసినట్టు కనబడతా ఉంది. మనకు రౌండ్ 1000 ఓట్ల మెజార్టీ కనబడతా ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ 5 పార్టీలు స్ట్రాంగ్ గానే పోటీ చేసినాయి. ప్రతి పార్టీ మేమే గెలుస్తామని చెప్పి మాట్లాడిన పార్టీ. బీజేపీ కూడా తెలంగాణ వాదం పేరు మీదనే వచ్చి పోటీ చేయడమే కాకుండా ఎంత వీలైతే